ఓకే సూపర్ చాలా బాగుంది. చెప్పు సినిమా చెప్పు. సూపర్ ఉందా? బాగుంది. మా డాడీకి తెలిసింది నాకు విజువల్ బాగుంది. బాగానే ఉన్నాను. అవసరం బాస్ బాగుందన్నా బాగుంది. బాగుంది భయ పర్లేదు బాగుంది. బాగుంది అన్న చాలా సూపర్ అన్న మూవీ బాగుంది భయ బాగుంది సార్. ఒకరికొకరు ఇద్దరు ముగ్గురు మంచిగా ఉంది. సూపర్ నైస్. బాగుందన్న సినిమా సూపర్ ఉంది. సూపర్ చాలా బాగుంది. నా బాగున్నా. నెక్స్ట్ రాజమౌళి ఎస్ఎస్సి ఎంబీ కోసం వెయిట్ చేస్తున్నాం. సూపర్ ఉంది. నైస్ గుడ్ మూవీ. బాగుందా? అన్నా ఇప్పుడే చూశాను అవతార్ ఫైర్ అండ్ యాష్ అనమాట. నిజంగా అసలు ఏమన్నిందంటే 1, 2 కంటే ఇది అయితే ఎక్సలెంట్ అనమాట. దీనికి తోడు తెలుగులో కొంచెం పంచులు యాడ్ చేసి చాలా అంటే చాలా బాగుంది అనమాట. అసలు అడ్వెంచరు అసలు ఎంత బాగా చూపించారంటే జేమ్స్ కెమెరాను చాలా అంటే చాలా బాగుంది సార్. అసలు మీ తర్వాతే సినిమాలు తీయాలంటే అంత బాగుంది అనమాట. అసలు ఆ తీసిన స్టోరీ కానీ చాలా అంటే చాలా విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అనమాట. వావ్ అనాల్సిందే ప్రతి ఒక్కళ్ళు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. చూస్తున్నంత సేపు అసలుకి మన ముందు అద్భుతం జరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ విలన్ క్యారెక్టర్, ట్రైబల్ విలన్ గా చేసిన క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఫ్యామిలీతో పాటు చాలా ఎమోషన్స్ చూపించారనమాట. సో అవతార్లో ది బెస్ట్ అనమాట ఈ పార్ట్ మటుకు. సో నెక్స్ట్ పార్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి చూడండి. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని చేంజెస్, డైలాగ్స్ కూడా ఉంటాయి అనమాట. సో చాలా చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి చూడండి. అవతార్ యాష్, ఫైర్ అండ్ యాష్. ఇప్పుడే అవతార్ 3 చూశాను. సో విజువల్స్ అంటే అవతార్ అంటే విజువల్స్, ఆ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి. నిజంగా ఇలాంటి విజువల్స్ ఇంకా ఎవరు చూపించలేరు అన్నట్టు చూపించారు జేమ్స్ కెమెరాన్ గారు. ఆ విజువల్స్ కానీ ఆ యాక్షన్ సీన్స్ మాత్రం లిటరలీ గూస్ బంప్స్ వస్తాయి. అంటే మన తెలుగు నెగిటివ్ తగ్గట్టు ఆ ఎమోషన్ డైలాగ్ కావచ్చు, మధ్య మధ్యలో కామెడీ కూడా కావచ్చు, చాలా బాగుంది. లిటరలీ ఆ విజువల్స్, యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. లిటరలీ సెకండ్ హాఫ్ లో ఆ యాక్షన్ సీన్స్ కానీ, ఫస్ట్ హాఫ్ లో సీక్వెన్స్ కానీ చాలా బాగుంది. అలా తెగల గురించి వాళ్ళు అంటే మనకు ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 చూసే వాళ్ళకైతే పార్ట్ 3 సింపుల్ గా అర్థమైపోతుంది. సో నెగిటివ్ తగ్గట్టు నాకు లిటరలీ ఆ విజువల్స్ మాత్రం నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్ లో ఉన్నాయి. ఆ యాక్షన్ సీన్స్ కానీ క్లైమాక్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఎమోషన్ తో పాటు ఆ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. తప్పకుండా థియేటర్కి వెళ్ళి విత్ ఫ్యామిలీతో చూడండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక విజువల్ వండర్. పిల్లలతో తీసుకొని ఇంకా పిల్లలు అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ విజువల్స్ కానీ ఆ ప్రతి ఒక్క యాక్షన్ సీక్వెన్స్ చూసినా కానీ చాలా ఇష్టపడతారు. సో థ్యాంక్ యూ ఆల్. అన్న ఇప్పుడే అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ చూసానా. సినిమా మాత్రం మామూలుగా లేదు. ఒక విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు అన్న. ఒక మంచి యాక్షన్ అడ్వెంచర్ సైఫై ఫ్యాంటసీ మూవీ చూసానన్న ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మెయిన్లీ మన ట్రైబల్ విలన్ గా ఉన్న చాప్లిన్ క్యారెక్టర్, పరాన్ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ అని అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఇన్ని రోజులు చాప్టర్ 1, 2 చూసిన వాళ్ళకు థర్డ్ చాప్టర్ ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ అవి చూడకుండా ఇది చూస్తే మాత్రం మీకు
ఒక నెక్స్ట్ లెవెల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుందన్న. చాలా 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 మెచ్చుకుంటారు మీరే. సో మనం డైరెక్షన్ గురించి, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పెట్టిన ప్రతి రూపాయి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటది. మనం పెట్టిన 175 రూపీస్ టికెట్ మాత్రం వర్త్ అనేలా ఉంటది. సో క్లైమాక్స్ అన్న, మెయిన్ గా చెప్పుకోవాలంటే క్లైమాక్స్. అప్పుడు మనం అసలు ఈ ప్రపంచంలోనే ఉండం, వేరే లోకానికి వెళ్ళిపోతాం, వేరే ప్రపంచానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ రేంజ్ లో ఉన్న విజువల్స్ మాత్రం చాలా ఇంటెన్స్ తోటి తీశారు సినిమా. సో చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్ అన్న. విజువల్ వండర్ ని మిస్ అయితే మాత్రం మీకు ఇంకేం చేయలేం. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. ఫైర్ అండ్ యాష్, జామ్స్ కెమెరూన్, విజువల్ ట్రీట్, విజువల్ వండర్, అండ్ గ్రేట్ టాప్ వరల్డ్ క్లాస్ టాప్ నాచ్ టెక్నికల్ వాల్యూస్ తోటి సినిమా మనము చూడడం జరిగింది. సంధ్య హైదరాబాద్ హాట్ థియేటర్ ఫిల్మ్ మెయిన్ థియేటర్ సంధ్య ఆర్టీసీ క్లాస్లో చూడడం జరిగింది భయ. ఫ్రాంచైజ్ లో అవతార్ ఫ్రాంచైజ్ లో జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో పార్ట్ 3 ఇది ఫైర్ అండ్ యాష్. ఇది అవతార్ 1, 2, 3 సూపర్ ఫ్యామిలీ తో హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. కిడ్స్ తో రావచ్చు, మన ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ ఎవరు వచ్చిన సినిమా ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వలేదు. ఫుల్ టైమ్ నాన్ స్టాప్ ఫుల్లీ లోడెడ్ విజువల్ అండ్ ప్రాపర్ సౌండ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫిల్మ్ లో. అండ్ చాలా బాగుందండి, గ్రాండ్ ఇయర్ గా మంచి పాయింట్. అంటే ఫస్ట్ సిరీస్ లో సెకండ్ సిరీస్ లో ఫ్రాంచైజ్ 1, 2 లో అదే మనకి ఏదైతే అనిపించిందో ఫీల్, థ్రిల్, ఎక్సైట్మెంట్ అండ్ ఫిల్మ్ వచ్చే ప్రాపర్ థియేటర్కల్ గా ఎందుకు చూడాలి సినిమాలు, థియేటర్ లో ఎందుకు చూడాలి అనడానికి ఈ సినిమా చూస్తే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఎప్పుడు కానీ సినిమా అనేది 100% థియేటర్ లోనే ప్రాపర్ సౌండ్ విజువల్ ఉండే థియేటర్ లోనే చూడాలి. ఆ ఫీల్, ఎన్వైరన్మెంట్, అట్మాస్ఫియర్, అంబియన్స్ మనకి ఈ అవతార్ సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది సినిమా ఎందుకు థియేటర్ లో చూడాలనేది. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి అవతార్ ఫ్రాంచైజీ 3 ఫైర్ అండ్ యాష్, జామ్స్ కెమెరూన్ అండ్ శామ్ వర్తింగ్టన్ డ్యూలో మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగుంది సినిమాకి. వన్ ఆఫ్ ద హెడ్సెట్స్ లో విజువల్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోరు, టెక్నికాలిటీస్ అండ్ జమ్స్ కెమెరా విజువల్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బాగున్నాయి. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి అవతార్ ఫైర్ అండ్ యాష్. అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా విజువల్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్. సినిమా అసలు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. థియేటర్లు ఉన్నంత సేపు అసలు థియేటర్లు ఉన్నామన్నట్టు అసలు తెలియదు, అంత బాగుంది విజువల్స్. అసలు ఆ సౌండ్ కానీ ఆ బీజియం కానీ అసలు హైలైట్. అసలు తెలుగుతోటి కూడా మస్తు అసలు హైలైట్ చేసిరు సినిమా మాత్రం తప్పకుండా అందరు థియేటర్లో చూడాలి. ఇప్పుడైతే నార్మల్గా చూసినా, నెక్స్ట్ 3Dలో వస్తా. 3Dలో వస్తే ఇంకా ర్యాంప్ ఉంటుంది. అసలు ఈ సినిమా అసలు డైరెక్షన్ మాత్రం మైండ్ బ్లోయింగ్. డైరెక్షన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజియం కానీ అన్నీ బాగున్నాయి. సినిమా తప్పకుండా థియేటర్లో చూడాలి. అన్నా ఇప్పుడే అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ చూసాను. అబ్బా ఏం విజువల్స్ అన్న, ఎక్స్ట్రాడినరీ. అసలు చూస్తూ ఉంటే అబ్బా ఆ 3Dలో అయితే ఎంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే పిల్లల కానించి పెద్దల వరకు చూడొచ్చు. అదొకటి జామ్స్ కెమెరామెన్ అయితే కొట్టేస్తాడని. అబ్బా 3 పార్ట్లు 3 వేరియేషన్లో. ఫస్ట్ ఒకటి, సెకండ్ వాటర్, ఇప్పుడు ఫైర్ అయితే ఎక్స్ట్రాడినరీ. క్లైమాక్స్ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్. అసలు ఒక్కొక్క సీన్ ఎమోషనల్ ఫైర్, రివెంజ్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే అవతార్ ఒక బ్లాక్ బాస్టరే అన్నమాట. ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి ఈ సినిమా చేశారు. బిగ్ బ్లాక్ బాస్టర్ మూవీ, ఎక్స్ట్రాడినరీ. ఇంకా చెప్పనక్కర్లేదు. పిల్లలు అయితే ఎర్రగా బడి చూస్తారు, ఫ్యామిలీ చూడొచ్చు, పెద్దలు చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఓవరాల్ గా అవతార్ 3 మాత్రం ఎక్స్ట్రాడినరీ మూవీ. అవతారు ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఫైర్ అండ్ యాష్ మంచిగా అనిపించింది నిజంగా. అవతార్ జేమ్స్ కెమెరామెన్ అప్పుడు వేసిన అవతారం చూసుకుంటే ఇప్పుడు చూసిన అవతారం చూసుకుంటే ద బెస్ట్ అనిపించింది చెప్తున్నా. ఈ సంక్రాంతిలో ద విన్నర్ ఎవరంటే ఎవరు అని చెప్తే అవతారం అని చెప్పొచ్చు, అంత బాగుంది. సో టేకింగ్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, విజువల్స్ కానీ, సో చాలా మంది హీరో మన విశాల్ గారు అయితే నిజంగా వేరే పర్ఫార్మెన్స్ చించి పడేసి అని చెప్పొచ్చు. చాప్లిన్ ఆయన ట్రైబల్ విలన్ ఉంటాడు సినిమాలో. చాలా క్రియేటివ్ అనిపించింది. అసలు ఈ జనరేషన్ తగ్గట్టు సినిమా ఏంటంటే నిజంగా అవతార్ ఫైర్ అండ్ యాక్షన్ చెప్పొచ్చు. చాలా క్రియేటివ్ అనిపించింది. టేకింగ్ పరంగానే, డైరెక్షన్ పరంగానే, విజువల్ పరంగానే, ఆ బీజం కొన్ని సీన్స్ బీజం ఉంటాయి చాలా బాగా అనిపించమంట. నిజంగా తెలుగు సినిమా నా ఫీలింగ్ వచ్చింది. ఒక తెలుగు చెప్తున్న సినిమా. ఈ సంక్రాంతిలో ద బెస్ట్ మూవీ ఏంటంటే అవతార్ ఫైర్ అండ్ యాష్.
చాలా చాలా బాగుంది. ఇంటర్వ్యూ నాతో చెప్తూ సినిమా సూపర్ హిట్ అని చెప్పొచ్చు. క్లాస్ మొత్తం డస్ట్, సినిమా అయితే బ్లాక్ బస్టర్. వాషింగ్ పౌడర్ సినిమా చూడకపోతే మీ కర్మ. ఎంత బాగుంది ఆ సినిమా, నిజంగా చాలా చాలా బాగుంది. 100% మీరు పెట్టిన డబ్బులకు వర్త్ అనే ఫీలింగ్ కలిగితే 100% సినిమా చాలా బాగుంది, నచ్చుద్ది. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇప్పుడే అవతార్ ఫైర్ అండ్ డాష్ సినిమా చూశాను. సినిమా విషయానికి వస్తున్న చాలా అంటే చాలా బాగుంది. మన డైరెక్టర్కి వచ్చి జేమ్స్ కెమెరన్ గారు చాలా అంటే చాలా బాగా తీశారన్న. ఇంతకుముందు చూసే మనం అవతార్ 1, 2 ఈ సినిమా చూస్తుంటే అన్న అసలు గూస్ బంప్స్ అని చెప్తున్నా. అయితే చాలా చాలా బాగుందన్న. ప్రతి ఒక్క సీన్ అన్న మీకు ప్రతి ఒక్క సీన్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మెయిన్ మనం చెప్పుకోవాలంటే రాజమౌళి గురించి చెప్పాలన్న, ఆయన ఈ సినిమాకి సపోర్ట్ చేశారంటే ఇంకా అర్థం చేసుకుని ఎలా ఉండిపోతుంది సినిమా. చాలా అంటే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు అండ్ ఆ ట్రైబల్ విలన్గా చేసిన విలన్ అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. చింపేశారని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ అన్న 3 hours 20 minutes ఉంటుంది సినిమా అయితే. ఎక్కడే కానీ మీకు బోర్ కొట్టని నేను చెప్తున్నాను కదా, రాసి పెట్టుకోండి. ఎక్కడే కానీ బోర్ కొట్టిన సినిమా అయితే 3 hours 20 minutes సీట్ల నుంచి పక్కకు లేరని చెప్తున్నాను. అయితే సినిమా అయితే చాలా బాగుందన్న. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు చూడండి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు చూసిన అవతార్ ఫైర్ యాక్షన్ అప్ప ఏ సినిమా అన్నది చిన్నపిల్లలు ఖచ్చితంగా చిన్నపిల్లలు చూడాల్సిన సినిమా అన్న. ఇది మాత్రం 3Dలో చూడాలన్నా. చాలా బాగుందన్న, చాలా బాగా చూపించారన్న. దూరం నుంచి చెప్తాను కదన్నా, జంతువులు అవి ఉంటాయి కదన్నా, మన కళ్ళ ముందు ఎలా ముందున్నట్టు చూసినట్టు ఉంటుందన్నా. ఇప్పుడు చూసాను చెప్తాను కదన్నా, ఫ్రెండ్స్తో చూశానన్నా. ఇంకోసారి మళ్ళీ చూడాలనిపిస్తుందన్నా. ఎక్కడ కూడా బోర్ అనిపించదన్నా. చాలా బాగుందన్న. ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకో లెవెల్లో ఉంటుందన్నా. ఫుల్ కామెడీ అన్న, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న, డ్రామా అన్న, వార్ అన్న. అప్ప ఏముందన్న సినిమా. ఖచ్చితంగా ఫ్యామిలీతో రండి అన్న, దయచేసి థియేటర్ రండి అన్న. December 19, 2025 మీ అభిమాన థియేటర్లో రిలీజ్ అయ్యిందన్న. ఖచ్చితంగా పిల్లలు, పెద్దలు, పాపలు అందరూ కూడా థియేటర్కి వచ్చి చూసి మీరు కూడా 10 మందికి చూడమని చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. డైరెక్టర్ గురించి చెప్పుకోవాలంటే ఆసమాస కదండి అది. జేమ్స్ కెమెరన్ అబ్బా ఏం కెమెరా, ఏం డైరెక్టర్ అయినా. చాలా సినిమాలు చేశాడు. ఈ సినిమా వేరు, సూపర్ చూపించాడన్నా. స్క్రీన్ ప్లే అదరగొట్టాడన్నా. షార్ట్లు ఎరగదీశాడన్నా. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూస్తే మీకు నచ్చుతుందన్నా. సెల్ ఫోన్లో చూడొద్దన్నా. థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.